పుట్టిన ప్రతి మనిషికి శ్రమలు అనేవి సహజంగా వస్తాయి. కానీ శ్రమల నుంచి మనల్ని మనం కాపాడుకున్నప్పుడే జీవితాన్ని సాఫీగా సాగించవచ్చు. శ్రమల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోగలుగుతాం? సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం, నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంది. శ్రమలు అనేవి రెండు విధాలుగా వస్తాయి. ఒకటి ఆరోగ్య సంబంధమైన శ్రమలు, రెండోవి శారీరక సమస్యలు, మనుషులతో సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు. ఇలాంటివి వీటన్నిటిని మనం జయించాలంటే మన నాలుక, నోరు జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడగలిగితే శ్రమలో పడే అవకాశం లేదు. కొన్నిసార్లు మన మాటలే మనల్ని శ్రమలో పడేస్తాయి. మన నాలుక ఆహారాన్ని మితంగా మన శరీరానికి తగినట్టుగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా లేదు. మన జీవితాన్ని శ్రమల నుంచి కాపాడగలిగింది మన నాలుక, మాట, ఆహారం పట్ల ఇష్టం. ఒకవేళ నోటిని, నాలుకను కంట్రోల్ చేసుకోగలిగితే శ్రమల నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా సరే మనలో రోగ నిరోధక శక్తి బలంగా ఉంటే ఎటువంటి అనారోగ్య సమస్యనైనా మనం ఎదుర్కోవచ్చు. అందుకని పెద్దలు అంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కాబట్టి మన నోటిని, నాలుకను జాగ్రత్తగా కాపాడుకుని శ్రమల నుంచి దూరంగా ఉంటున్నాం.